హే గాయ్స్, వెల్కమ్ టు సించాన్ ఫ్యాన్ పీవీవి. అండ్ ఇప్పుడైతే నేను ఇంకొక పెయింటింగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ట్రక్ పెయింటింగు, టైనీ పెయింటింగ్లో సెకండ్ పెయింటింగ్ ఇది. అండ్ ఇది లాస్ట్ దాకా చూడండి, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ టైర్లకి అయితే సిమెంట్ కలర్ కొట్టాలా, టైర్లకి అదే కలరే కాబట్టి అదే కలర్ కొడుతున్నాను. అండ్ అటుపక్క కనిపిస్తున్నది కూడా సిమెంట్ కలర్ కుట్టాలి, అది కూడా టైర్స్ కాబట్టి నిదానంగా ఇలా చాలా స్లోగా కుట్టాలన్నమాట. దీనికి ఎంత స్లో కుడితే ఎంత మంచిది. అండ్ ఇలా నిదానంగా కుడుతూనే ఉండాలన్నమాట. అండ్ అక్కడ కూడా సిమెంట్ కలర్ కొట్టాలి కాబట్టి నేను కూడా అక్కడ కూడా అదే కుడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర సిమెంట్ కలర్ లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాంట్లో వైట్ కలర్ బ్లాక్ కలర్ కలిపేయండి, వచ్చేస్తుంది. సిమెంట్ కలర్ ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఇంపార్టెంట్ సిమెంట్ కలరే. దగ్గర దగ్గర 25% కలర్ అంతా సిమెంట్ కొట్టేసేయాలన్నమాట ఈ లారీకి అయితే. నా దగ్గర కూడా సిమెంట్ కలర్ లేదు, అందుకనే వైట్ బ్లాక్ కలిపేసాను, సిమెంట్ కలర్ వస్తుంది. ఈ కలర్ మిక్సింగ్లో ఎక్కువ వాటర్ అయితే తీసుకోకూడదు. అండ్ మీరు ఈ పని చేసే ముందు సిమెంట్ కలర్ కొంచెం ఎక్కువ కలపండి. అండ్ ముందర గ్లాసెస్కి అయితే లైట్ బ్లూ కొట్టాలి. ఒకవేళ మీ దగ్గర లైట్ బ్లూ లేదంటే టిక్కు బ్లూ అలాగనే వైట్ రెండు కలిపారనుకో అప్పుడు లైట్ బ్లూ వస్తుంది, అప్పుడు బాగా వాడుకోవచ్చు. బాగా కొట్టండి, నీట్గా నిదానంగా కొట్టాలి. ఇంత నిదానంగా కొడితే ఎంత బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అక్కడ కూడా బ్లూ కలరే కొట్టాలన్నమాట, అదే కలరే కాబట్టి ఇది కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి. అండ్ మధ్యలో ఎంత స్పీడ్గా కొట్టినా పర్వాలేదు, కానీ ఎడ్జెస్ కాడ ఒక్కటే కొంచెం నిదానంగా కొట్టాలి. అది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. ఆర్టిస్ట్ అందరికీ పెద్ద ఆర్టిస్ట్ కావాలనుకుంటే ఒక స్మాల్ బ్రష్ తీసుకొని బాగా నిదానంగా కొట్టాలి, ఎడ్జెస్ దగ్గర చాలా స్లో కొట్టాలి, అప్పుడైతేనే బాగా వస్తుంది. నెక్స్ట్ కింద సైడ్ కూడా కొట్టేసేయాలన్నమాట. అలా ఒకవేళ మీరు కూడా ఈ డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు కూడా ఒక ఖాళీ బుక్ తీసుకొని ఇప్పుడు కనిపిస్తున్న బొమ్మని డ్రాయింగ్ వేసి నేను ఏ కలర్ కొట్టానో ఆ కలర్ కొట్టండి, అప్పుడు మీరు ఎంత బాగా ఇస్తారో మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ మీరు కొత్త ఆర్టిస్టులు అయితే ఇలా స్టార్ట్ చేయాలన్నమాట, నిదానంగా కొట్టేది తెలుసుకోవాలి, ఎలా కొట్టాలి, కలర్స్ ఎట్లా మిక్స్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు నేను గాన్ల పైన అయితే కొంచెం నార్మల్ బ్లూ కొడుతున్నాను, లైట్ బ్లూ కాదు, టిక్ బ్లూ కాదు. ఇదైతే ఇలా కొట్టేసిన తర్వాత ఇక్కడ ఇంజన్కి కలర్ అయితే టిక్ బ్లూ కొట్టేసేయండి, మొత్తం టిక్ బ్లూ కొట్టేసేయండి. మొత్తం టిక్ బ్లూ కొట్టేసినాక ఇంకా పైన కింద అక్కడ నిదానంగా కొట్టాలన్నమాట. ఈ ప్లేసెస్లో ఇట్లా చాలా స్మాల్గా ఉన్న చోట చాలా నిదానంగా కొట్టాలి, ఎంత నిదానం కొడితే అంత నీట్గా వస్తుంది. అండ్ ఇలా కొట్టుకుంటూ వచ్చేసేయాలి నిదానంగా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంజన్ ముందర అనమాట, అక్కడైతే ఇంకా అదే కలరే ఏమంటే కొంచెం నిదానంగా పైన టిక్ బ్లూ లైట్ బ్లూ ఉంది కదా, దాని దగ్గర పోకోకుండా నిదానంగా కొట్టాలి. అండ్ కళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్త కొట్టండి. అండ్ ఇక్కడ నేను టిక్కు కలర్ అయితే వేస్తున్నాను. అండ్ చాలా నిదానంగా వేసుకోవాలి, ఎంత నిదానంగా ఉంటే అంత మంచిది. ఇదైతే మెయిన్గా బిగినర్ ఆర్టిస్ట్కి అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇలా నేను టిప్స్ అన్ని చెప్తూ ఉంటాను ఇలా వేరే వేరే వీడియోస్లలో. ఇది వచ్చేసి సెకండ్ వీడియో అనమాట, ఫస్ట్ వీడియో అప్పుడు అయిపోయింది. అదైతే వ్యాన్ డ్రాయింగ్ అనమాట. అండ్ ఇదైతే ట్రక్ డ్రాయింగ్. అండ్ ఇలా కలర్ కొట్టేసినాక ఆరెంజ్ కలర్ కొట్టాలి, అది పీన్స్ అన్నా కొట్టచ్చు, లేకపోతే లైట్ బ్రౌన్ అన్నా కొట్టచ్చు. అండ్ నిదానంగా కొట్టండి, వాటర్ ఎక్కువ ఉండడం వల్ల బయటికి వెళ్ళిపోతుంది కలర్ అంతా, ఇది తప్పు చేయకూడదు. నిదానంగా కొట్టేసేయండి మొత్తము ఆరెంజ్ కలర్ నీట్గా. ఇలా మరెన్నో వీడియోస్లో ఎన్నో టిప్స్తో మీ ముందుకు వస్తాను. దీన్ని నేను షార్ట్గా కూడా అప్పుడు చేశాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.